వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. మూవీ రూల్స్, ఐబొమ్మ, తమిళ్ ఎంవి సైట్స్, ఇలా ఈ వెబ్సైట్స్ గురించి మీ అందరికీ బాగా తెలుసు. సో వీటిలో కొత్త మూవీస్ అన్నిటిని కూడా థియేటర్కి వెళ్లకుండా హ్యాపీగా ఇంట్లో కూర్చొని ఒక లింక్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే ఆ మూవీ హ్యాపీగా చూడొచ్చు. అంటే ఒక కెమెరా ప్రింట్లో అదంతా కూడా రికార్డ్ అవుతుంది. సో మూవీకి ఇంకా వెళ్లకుండా, టికెట్ కొనుగోలు చేయకుండా పైరసీ క్యాసెట్లో ఈ మూవీ చూడొచ్చు. చాలా మంది ఇలానే చూస్తూ ఉన్నారు. ఇప్పుడు రిలీజ్ అవుతున్న మూవీస్ అన్ని కూడా ఇలా చూస్తారు. రీసెంట్ గా ఈ దెబ్బ కన్నప్ప మూవీ కూడా పడింది. చాలా మంది పైరసీలో కన్నప్ప మూవీని చూసేందుకు ప్రయత్నించారు. దానిపైన విష్ణు గారు కూడా సీరియస్ అయ్యారు, యాక్షన్ తీసుకుంటున్నా ఉన్నారు. అలాగే దీనికి సంబంధించి ఆహా టీం కావచ్చు, లేకపోతే అల్లు అరవింద్ గారు కావచ్చు, ఇలా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి అటు తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి వీళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో వీళ్ళని ఎలా అయినా సరే పట్టుకోవాలి. ఇక్కడ ఉంటారో తెలియదు, భారతదేశంలో ఉంటారో లేదో తెలియదు, ఎక్కడో సైట్స్ వేరే విదేశాలకు సంబంధించిన ఐపీ అడ్రస్లతో సైట్స్ ని రన్ చేస్తూ ఉంటారు. అయితే మొత్తానికి ఒక వ్యక్తిని అయితే పట్టుకున్నారు. అతని పేరు కిరణ్ కుమార్. ఎన్జిఓస్ కాలనీ ఇక్కడ వనవస్తలిపురం దగ్గర ఉంటాడు. ఆ వ్యక్తి ఒక ఏసీ టెక్నీషియన్ గా పనిచేస్తూ ఉన్నాడు. అతను ఏం చేస్తున్నాడంటే దాదాపు 65 పైరసీ మూవీస్ ని మూవీ రోజు వాళ్ళకి అమ్మేశాడు. వాళ్ళకి టచ్ లో ఉంటూ తన ఫోన్ తో థియేటర్ లో మూవీస్ ని రికార్డ్ చేస్తూ వాళ్ళకి అమ్మేశాడు. ఒక్కొక్క మూవీ రికార్డ్ చేసి అమ్మేందుకు 40,000 నుంచి 80,000 వరకు కూడా. అంటే ఒక చిన్న సినిమా అయితే ఒక 40,000, ఒక పెద్ద హీరో స్టార్ సినిమా అయితే మాత్రం ఒక 80,000 వరకు కూడా డబ్బులు తీసుకుని ఆ రికార్డ్ చేసిన ఆ ప్రింట్ అంతా కూడా వాళ్ళకి అమ్మేసేవాడు ఈ వ్యక్తి. సో ఇతని వల్ల అంటే ఇతని వల్ల కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు. ఒక్కడి వల్ల అవ్వడం ఇది అంత ఈజీ ఏం కాదు. 2024లో చూసుకుంటే తెలుగు అండ్ తమిళ్ ఇండస్ట్రీకి దాదాపు ఓన్లీ ఫర్ మూవీ రూల్స్ 3,700 కోట్ల నష్టం. సో ఏదో బాగుంది కదా బిజినెస్, కానీ దీనికి చాలా కఠినంగా శిక్షలు ఉంటాయి. అంటే ఒక సినిమా అంటే ఒక సినిమా పరిశ్రమలో చాలా మంది కార్మికులు పనిచేస్తుంటారు. మనం పూర్తి విషయాలు మాట్లాడుకుంటే మనం కేవలం తెరపైన కనిపించే హీరో, హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్టులు వీళ్ళ గురించి మాత్రమే మాట్లాడుకుంటాం. కానీ ఒక సినిమా తీయాలంటే దాని కష్టం, దాని వెనకాల చాలా మంది ఉంటారు, చాలా మంది కార్మికులు ఉంటారు. ఒక మేకప్ వేసే బాయ్ దగ్గర నుంచి లైట్ పట్టుకునే ఒక బాయ్ దగ్గర వరకు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అండ్ ఈ లైట్ పట్టుకునే బాయ్స్ కి ఒక రోజు వెళ్తే కానీ వాళ్ళకి డబ్బులు రావు, అంత ఇబ్బంది ఉంటుంది. దాదాపు 12 నుంచి 14 గంటలు పని చేయాల్సి ఉంటుంది వాళ్ళ సినిమాలో. ఇచ్చేది తక్కువ డబ్బైనా పని మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఒక సినిమా తీయడం కోసం చాలా కష్టం ఉంటుంది. అయితే అంత కష్టపడి తీసిన ఈ సినిమాలన్నింటినీ కూడా మూవీ రూల్స్, ఐబొమ్మ ఇలాంటి పేర్లతో కొత్త సినిమాని రికార్డ్ చేసి, ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగిపోతుంది, ఫోన్లు కూడా కెమెరాలకు మించిన లెన్స్లు వచ్చేస్తున్నాయి. సో అంటే ఇలాంటి మొబైల్, ఇప్పుడు నా మొబైల్ ఇది ఒక 40,000. సో ఇలాంటి మొబైల్లో కూడా నేను రికార్డ్ చేసి నేను అమ్మేయచ్చు ఒక ₹1,00,000 వరకు కూడా. ఇప్పుడు రీసెంట్ గా కొన్ని కొత్త మూవీస్ వస్తున్నాయి. ప్రభాస్ కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు. సో వాళ్ళకి సంబంధించిన సినిమా నేను మూవీ రూల్స్ లో రికార్డ్ చేసి అమ్మేశాను అనుకో, నాకు సుమారుగా 2 లక్షలు ఇస్తారు పక్కాగా. సో అలా చాలా మంది కూడా ఇలాంటి పైరసీని ఎంకరేజ్ చేస్తున్నారు. దీనికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. పైరసీలో ఎందుకు ఎక్కువగా చూడడానికి ఇష్టపడుతున్నారంటే థియేటర్ల టికెట్లు ఎక్కువగా ఉండడం, అలాగే మరి ముఖ్యంగా థియేటర్లో స్నాక్స్ ఐటమ్స్ ఎక్కువగా ఉండడం. ఒక మధ్య తరగతి సంబంధించిన వ్యక్తి తన ఫ్యామిలీతో కలిసి సినిమా చూడాలంటే చాలా చాలా కష్టం. పాప్కార్న్ ఎంత ఉంటుందండి? పాప్కార్న్ ఎక్కడైనా ఇంత పాప్కార్న్ డబ్బా ₹600 అంట. పాప్కార్న్ 120 ఉంటుందిలే, 100 ఉంటుంది అని చెప్పేసి అనుకున్నాను. ₹600? ఒక ఐస్ క్రీమ్ ఎంత, ఒక సమోసా ఎంత, ఒక కూల్ డ్రింక్ ఎంత, ఒక వాటర్ బాటిల్ ఎంత, ఇలా చెప్పుకుంటూ పోతే పార్కింగ్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఇలా చెప్పుకుంటూ పోతే ఎంత రేట్లు అసలు మనం చూడాలనుకున్న టికెట్, బాల్కనీ టికెట్ మహా అయితే ఒక సాధారణ సినిమాకి 150 ఉంటుంది, ఒక కొత్త సినిమా అయితే 250. ఒక్కొక్కరు వేసుకున్న ఒక ఫ్యామిలీ అంటే ఒక 5గురు ఒక్కొక్కరు వేసుకున్న మహా అయితే ఎంత పడుతుంది, ఒక 1,500 ₹1,000 ఒక మంచి సినిమా చూడొచ్చు ఫ్యామిలీతో కలిసి. కానీ టికెట్లకు మించిన రేట్లన్నీ కూడా థియేటర్లో ఉన్నాయే. ఒక 5గురు వెళ్ళి ఫ్యామిలీ మెంబర్స్ ఒక మంచి థియేటర్లో సినిమా చూడాలంటే 10,000 ఖర్చు అవుతుంది. సరదాగా ఫ్రెండ్స్కి ఏదైనా ట్రీట్ ఇద్దాం, పార్టీ ఇద్దాం అనుకుంటే ఆ థియేటర్కి తీసుకెళ్లి సినిమా చూపిద్దాం అంటే ఒక 20,000 ఖర్చు అవుతుంది. సో రేట్లు అంత ఎక్కువగా ఉన్నాయి. అంటే చాలా మంది అనుకోవచ్చు, మీరు చూడాలనుకుంటే చూడండి, లేదంటే లేదు, ఇది ఇలాగే ఉంటదంటే మాత్రం ఇలాంటివి చాలా పుట్టుకొచ్చేస్తూ ఉంటాయి. మీకు నచ్చితే చూడండి, లేదంటే లేదంటారు కదా, అలాంటప్పుడే ఇలాంటి వెబ్సైట్లన్నీ కూడా చాలా డెవలప్ అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే
అక్కడ అంత పెట్టి చూసే బదులు ఇక్కడ స్టోరీ ఏంటో మనం చూసి ఎప్పుడో టీవీలో సరే చూస్తే అయిపోద్ది కదా. ఒక 30 రోజులు ఆగితే, ఒక వారం రోజులు ఆగితే ఎలాగో ఓటీటీలోకి వచ్చేస్తుంది కదా, ఓటీటీలోకి వచ్చిందని ఐబొమ్మలోకి వచ్చేస్తుంది కదా, ఇంకెందుకు అని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. సో అంటే థియేటర్కి సినిమాకి రావాలంటే స్టోరీలు బాగుండాలి. స్టోరీలు ఎప్పుడు కూడా బాగుంటాయి. అన్ని స్టోరీలు ఒకేలా ఉండాలని ఏం లేదు. ఒక్కొక్క స్టోరీ ఒకరికి నచ్చవచ్చు, ఒకరికి నచ్చకపోవచ్చు. ప్రతి స్టోరీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. డైరెక్టర్ అన్ని ఆలోచించే తీస్తూ ఉంటారు. ఎక్కడో ఒక 2-3 చోట్ల స్టోరీలో కానీ డైరెక్షన్లో కొంచెం ఇబ్బందులు అవడం, సినిమా సరిగ్గా ఆడదు, ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ రాదు. కానీ సినిమా ప్రేక్షకుడికి అయితే మాత్రం ఖచ్చితంగా ప్రతి సినిమా నచ్చుతుంది. సో ఇలా ఒక ఫ్యామిలీ మెంబర్స్ కలిసి సినిమాకి వచ్చి చూడాలంటే రేట్లు కరెక్ట్గా ఉండాలి. థియేటర్లో స్నాక్స్ రేటు కరెక్ట్గా ఉండాలి. ఎందుకంటే బయట నుంచి ఫుడ్ అలౌ చేయరు. ఒక వాటర్ బాటిల్ కూడా థియేటర్లోకి అలౌ చేయనివ్వరు. మీరు బయట నుంచి తెచ్చుకునేది అలౌ చేయనివ్వరు. థియేటర్ పక్కన ఒక షాప్ ఉంటుంది, ఒక పాన్ షాప్. అందులో ఒక వాటర్ బాటిల్ 20 రూపాయలు, థియేటర్లో 30 రూపాయలు, 10 రూపాయలు డిఫరెన్స్. అది బయట కొనుక్కుని లోపల తెచ్చుకుంటామంటే థియేటర్కి సంబంధించిన యాజమాన్యం లోపలికి తీసుకురాను. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సో ఇవన్నీ మనకి ఎందుకురా తలకాయ నొప్పి. హ్యాపీగా మూవీ రూల్స్ ఉంది కదా, మూవీ రూల్స్లో లింక్లు ఇస్తున్నాడు. టెలిగ్రామ్లో ఒక వెబ్సైట్ కూడా వచ్చేసింది. కొత్త సినిమాని లింక్ పెట్టేస్తా టెలిగ్రామ్లో గ్రూపు. ఆ గ్రూప్లో సుమారుగా నేను చూసినప్పుడైతే, నేను చూసా నార్మల్గా, నాకు వేరే ఫ్రెండ్ సజెస్ట్ చేస్తే దగ్గరగా ఒక 50,000 మందికి పైగా ఉన్నారు. మెసేజ్లు పెడతానే ఉంటారు, బ్రో లింక్ బ్రో లింక్ బ్రో లింక్ బ్రో. రీసెంట్ గా కన్నప్ప మూవీ రిలీజ్ అయిందా, మధ్యాహ్నం నుంచి మెసేజ్లు స్టార్ట్ చేశారు, లింక్ బ్రో లింక్ బ్రో. లింక్ పెట్టారు, కన్నప్ప మూవీ లింక్ మూవీ రూల్స్ లో పెట్టింది. వారిని ఎవరైనా పట్టుకునే ప్రయత్నం చేద్దామంటే కష్టం, దొరకదు. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఒక సాధారణ ప్రేక్షకుడు మూవీ చూద్దామని వచ్చినప్పుడు చాలా ఇలాంటివన్నీ కూడా ఇబ్బందులు ఎదురు అవుతా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఇలాంటి మూవీ రూల్స్ కి ఎక్కువగా అలవాటు పడిపోతా ఉన్నారు. ఇలాంటి వాళ్ళని కంట్రోల్ చేయాలంటే మూవీ టికెట్స్ రేట్స్, అలాగే థియేటర్లో సంబంధించిన ఏదైతే ఫుడ్ ఐటమ్, స్నాక్ ఐటమ్ ఉందో వాటిని కూడా తగ్గించేటట్టు కొంచెం చూస్తే మాత్రం ఇలాంటి వాళ్ళని కంట్రోల్ చేయొచ్చు. సరదాగా హ్యాపీగా ఒక ఫ్యామిలీని సండే రోజు, సాటర్డే రోజు, మ్యాక్సిమం తెలుగు ఫిల్మ్స్ అన్ని కూడా ఫ్రైడే రిలీజ్ అవుతూ ఉంటాయి. శనివారం ఆదివారం ఖాళీ ఉంటారు కాబట్టి అందరూ థియేటర్కి వస్తూ ఉంటారు. ఆ రోజు హ్యాపీగా అందరూ థియేటర్కి వచ్చి సినిమా చూస్తారు ఖచ్చితంగా. రైట్, మొత్తానికైతే ఈ మూవీ రూల్స్ కి సంబంధించిన వ్యక్తి దొరికేశాడు. ఇతను 40,000 నుంచి 80,000 వరకు ఒక్కొక్క మూవీని అమ్మేస్తున్నాడు. పెద్ద మూవీస్ అయితే, పెద్ద స్టార్లు అయితే సుమారుగా 1,00,000 నుంచి 1,50,000 వరకు కూడా తీసుకుంటూ ఉంటాడు. సో ఇలాంటి వ్యక్తి ఒక థియేటర్లోకి వచ్చి అంత థియేటర్లో ఉన్న మూవీని రికార్డ్ చేయగలుగుతున్నాడు అంటే ఖచ్చితంగా థియేటర్ యాజమాన్యం యొక్క హస్తం కూడా ఖచ్చితంగా ఉండే ఉంటుంది. ఎందుకంటే థియేటర్లో ఇదివరకు చెక్ చేశారు, ఈ మధ్యకాలంలో చెక్ చేయట్లా. ఫోన్లో రికార్డ్ తీసినా, లేకపోతే జస్ట్ ఇలా చిన్న క్లిప్ తీసినా పరిగెట్టుకుని నుంచి ఫోన్ లాకేసిన దాన్ని డిలీట్ చేసేవారు. ఇప్పుడు అలా చేయట్లా. ఇప్పుడు స్టేటస్ లో ఇవి ఇవన్నీ పెట్టుకుంటున్నారు, స్నాప్లు అన్ని పెట్టుకున్నారు, వదిలేస్తున్నారు. కానీ ఇప్పుడు యాపిల్ ఫోన్తో సినిమాలే తీసేస్తున్నారు. యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ అలాంటివన్నీ వచ్చేస్తున్నాయి. సో అలాంటి యాపిల్ ఫోన్ యూజ్ చేసే 2.5 గంటలు, 3.5 గంటలు, కొన్ని ఏళ్ల తరబడి తీసిన సినిమాని మొత్తం కూడా 3.5 గంటలు రికార్డ్ చేసి 1,50,000 రూపాయలు, 1,00,000 రూపాయలు, 50,000, 40,000 ఇలా ఈ రేట్లకి అమ్మేసుకుంటా ఉన్నారు. రైట్, మొత్తానికైతే ఈ అబ్బాయి 65 పైరసీ క్యాసెట్స్ అయితే అమ్మాడు. మూవీస్ రికార్డ్ చేసి మూవీ రూల్స్ వాళ్ళకి అమ్మేశాడు. వాళ్ళని, ఆ అబ్బాయిని కూడా ఇంకా పూర్తిగా దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఆ మూవీ రూల్స్ ని ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళని కూడా పట్టుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది, ఎప్పటి నుంచో కూడా జరుగుతూ ఉంది. అయితే 2024లో తెలుగులో అటు తమిళ్లో రెండు కలిపి దాదాపు 3,700 కోట్లు నష్టం కేవలం ఈ మూవీస్ ఇలా పైరసీలో రావడం వల్ల. ఈ అబ్బాయి పేరు కిరణ్, ఈస్ట్ గోదావరికి సంబంధించిన అబ్బాయి, ఆంధ్రప్రదేశ్ అబ్బాయిది. ప్రజెంట్ ఈ అబ్బాయి వనమస్తలీపురంలో ఉంటున్నాడు, ఎన్జిఓస్ కాలనీలో. ఈ అబ్బాయి ఒక ఏసీ టెక్నీషియన్ అని కూడా చెప్తున్నారు. పోలీసులు ఈ అబ్బాయిని అదుపులోకి తీసుకున్నారు, ఇంకా దర్యాప్తు చేస్తా ఉన్నారు. సో మరి నాకు తెలిసి కన్నప్ప ఎఫెక్ట్ ఈ అబ్బాయి వల్లే పడిందేమో అయితే మాత్రం నాకు అనిపిస్తుంది. అంటే కన్నప్ప టాక్ ఒక పక్క ఒక రకంగా వినిపిస్తుంది, ఒక పక్క చాలా అద్భుతంగా ఉందంటూ కూడా చెప్తా ఉన్నారు. సో అంటే ఇలా మూవీ రూల్స్ లో తీసేయటం సరిగ్గా అవన్నీ కూడా సీజీ కానీ విఎఫ్ఎక్స్ కానీ సరిగ్గా అర్థం కావు. సో దానివల్ల కొంచెం మైనస్ స్టాక్ నడుస్తుందేమని అయితే మాత్రం నాకు అనిపిస్తా ఉంది. రైట్ గైస్, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మీ అభిప్రాయం ఏంటనే విషయాన్ని నాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియపరచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.